బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై సమర బేరీ మ్రోగిస్తూ జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదస్వామి పాదాల చెంత ప్రారంభమైన చారిత్రాత్మక యువగలం పాదయాత్ర ఈ నెల 18వ తేదీన విశాఖ జిల్లా అగనంపూడి వద్ద శివాజీనగర్లో పైలాన్ ఆవిష్కరించి ముగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం పాదయాత్ర ముగించిన ప్రాంతంలోనే ఈ పాదయాత్ర ముగింపు చేయడం జరిగింది. అది శుభ పరిమాణంగా నారా లోకేష్ తెలియజేశారు. ఈ పాదయాత్రలో నారా లోకేష్ 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2031 మండలాలు, 2094 గ్రామాలు, 3132 కిలోమీటర్లు, మొత్తం 226 రోజులు పాదయాత్ర చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ పాదయాత్రలో వివిధ సామాజిక ప్రతినిధులతో, యువత, రైతులు, మహిళలు, వ్యాపారులతో సుమారుగా 154 సమావేశంలో వారి సమస్యల గురించి ముఖాముఖి నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. నారా లోకేష్ సుమారు 1,50,00,000 మంది ప్రజలతో ప్రత్యక్షంగా కలిశారని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వలన తన పాదయాత్రలో 79 రోజుల విరామం ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రజల నుంచి ఊహించిన స్పందన వచ్చిందని తెలిపారు. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఊహించిన స్పందన చూసి తనపై వైకాపా ప్రభుత్వం 25 కేసులు అక్రమంగా మోపి నా పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని తెలిపారు. తన పాదయాత్రలో ప్రాంతాలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా లింగభేదం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని వారు తమ సమస్యలు విన్నవించుకున్నారని తెలియజేశారు.